స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నర్సీపట్నం నియోజకవర్గం గోలుగొండ మండలంలో రావణపల్లి రిజర్వాయర్ పరిశీలించిన ఏపీ శాసనసభ స్పీకర్. గట్టుకు రంధ్రం పడ్డంతో మరమ్మతులు చేయమని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన రాష్ట్రంలో రాబోయే 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు. గతంలో ఇళ్లు పూర్తయిన చెల్లింపులు చేయని వారికి చెల్లింపులు జరపాల్సి ఉందని వివరించిన పార్థసారథి. న్యూటన్ సీఎంలో చంద్రబాబు నాయుడు గిన్నీస్ బుక్ రికార్డుకి ఎక్కుతారని ఎద్దేవా చేసిన మాజీ మంత్రి అంబటి. సూపర్ 6 తలుచుకుంటే భయం వేస్తుందని బాబు అన్నారని, అంటే మరో మోసానికి ప్రభుత్వం తెరలేపిందన్న రాంబాబు. గంజాయి వ్యాపారం సంఘ విద్రోహ చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన తుని టౌన్ సీఐ. గంజాయి తరలిస్తున్న మైనర్ బాలుని అదుపులోకి తీసుకుని గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించిన గీతాకృష్ణ. నర్సీపట్నం నియోజకవర్గం గోలుగొండ మండలం రావణపల్లి రిజర్వాయర్ అభివృద్ధి చేస్తానని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. మంగళవారం రిజర్వాయర్ను పరిశీలించిన అనంతరం ఇటీవలే కురిసిన వర్షాలకు పడిన గొయ్యలను తాత్కాలికంగా జరుగుతున్న పనులను పరిశీలించి రిజర్వాయర్ మరమ్మతు పనులను పూర్తి స్థాయిలో చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హెచ్వి జయరాం, ఇరిగేషన్ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఇది రావణపల్లి రిజర్వాయర్ మీ అందరూ తెలిసిందే. ఈ రిజర్వాయర్ ఇప్పుడు పూర్వీకుల దగ్గర నుంచి ఉంది, మా టైంలో కాదు. అయినప్పటికీ కూడా రిజర్వాయర్ కింద ఈ కింద గ్రామాలన్నీ కలిపి చెట్టుపల్లి కానీ కొత్తూరు కానీ అలాగే ఎన్ని కలిపి సుమారు నాకు తెలిసి 3000 ఎకరాలు ఉంటుంది సాగు. బలిగట్టు ఏరియా కానీ ఎన్ని కూడా ఇది చాలా మందికి 3000 ఎకరాలు సాగు చేసే మంచి రిజర్వాయరు. పైనుంచి వాటర్ కూడా మనకు ఎక్కువ వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఈ రిజర్వాయర్ కింద భూములు బాగుంటూ ఉంటాయి. లాస్ట్ టైం నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ రిజర్వాయర్ లైనింగ్ కాలువ లైనింగ్ కూడా చేశాను. చాలా మటుకు అంత పూర్తి 20% ఎంత ఉండిపోయి ఉంటుంది, మొత్తం పూర్తి చేసాం. అయితే మొన్న కురిసిన వర్షాలకి ఇప్పుడు చూసిన మధుని దగ్గర ఒక పెద్ద కన్నంలా పడి కురికాల ఉంటుంది దీన్ని, ఇది మొత్తం ఫ్లో అయిపోయింది. ఇది అన్నీ మన వాళ్ళు చూసుకున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇక్కడ ఉన్న ఇళ్ళన్నీ పోతాయి. చాలా ఇబ్బంది అయ్యేది. మళ్ళీ అంతా ఎలక్ట్ అయ్యారు, మట్టి పోసి మళ్ళీ కప్పెన్ చేశారు. దీనికి ఇమీడియట్గా మదన్ని మళ్ళీ మోడరేట్గా దయచేయాల్సిన అవసరం ఉంది. దానికి ఎంత అయితే అంత కలెక్టర్ గారికి ఇరిగేషన్ డీ గారు రాస్తారు. ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళింది. ఇది అలా కాకుండా పర్మనెంట్ ఏమన్నా టెంపరీ కాదు. రాష్ట్రంలో రాబోయే 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఏడాది కాలంలో 8.25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారులకు పక్కన పెట్టిందన్నారు. ఇళ్లు పూర్తయినా చెల్లింపులు చేయని వారికి చెల్లింపులు జరపాల్సి ఉందని వివరించారు. మధ్యతరగతి ప్రజలకు ఎంఐజీ లేఅవుట్లు ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. విలేకరులకు తక్కువ ధరలను ఇళ్లు నిర్మించిస్తామని చెప్పారు. రాబోయే 100 రోజుల్లో 1,25,000 ఇల్లుని పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన 8,25,000 ఇళ్లని రాబోయే సంవత్సర కాలంలో పూర్తి చేయాలని చెప్పేసి కూడా మార్గనిర్దేశం చేశారని చెప్పేసి మనం చేస్తామని నేను. అంతేకాకుండా గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకి డబ్బులు పేమెంట్ ఇవ్వకోకుండా ఎగ్గొట్టిన విషయం అందరికి తెలిసిందే. 5 సంవత్సరాల నుంచి కూడా ఆ పేదవాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఏ ప్రభుత్వం అయినా సరే గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలని కొనసాగించాల్సిన నైతిక బాధ్యత ఉన్నప్పటికీ కూడా కేవలం కక్షపూరితంగా తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఇల్లు కాబట్టి వాళ్ళకి ఇవ్వకూడదనే ఏకైక ఉద్దేశంతో ఇల్లు పూర్తి చేసిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకోకుండా నిర్లక్ష్యం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు వారందరికీ కూడా పేమెంట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే హౌసింగ్ ప్రోగ్రామ్ జరుగుతుందో వాటి మీద ఎంక్వైరీ వేసి ఎక్కడైనా సరే అనర్హులైన లబ్ధిదారులు ఉన్నారా, తర్వాత మోడర్న్ టెక్నాలజీస్ వినియోగించుకుని నిర్మాణంలో ఏమన్నా లోపాలు ఉన్నాయా, పేదవాడికి నష్టం జరగకోకుండా అన్ని విషయాల్ని కూడా పరిశీలించమని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను యూటర్న్ సీఎంగా చంద్రబాబు గిన్నీస్ బుక్ రికార్డుకి ఎక్కుతారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన
మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే చంద్రబాబు అనేక విషయాలలో యూటర్న్ తిరిగారన్నారు. చంద్రబాబు అబద్ధంలోనే పుట్టాడని, అబద్ధంలోనే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సూపర్ 6 తలచుకుంటే భయమేస్తుందని అసెంబ్లీలో బాబు అన్నారని, అంటే మేనిఫెస్టో అమలు చేయకుండా తప్పించుకునే పనిని ఇప్పటికే ప్రారంభించారు. ఇక చంద్రబాబును చూస్తే రాష్ట్ర ప్రజలు చేదరించుకుంటున్నారని అన్నారు. తల్లికి వందనం, ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ జర్నీ, నిరుద్యోగ భృతి, ఇలా అనేక పథకాలు చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు చేయని మోసగాడు చంద్రబాబు అని రాంబాబు ఎద్దేవా చేశారు. ఇచ్చిన 4వ తారీఖుకి రిజల్ట్స్ వచ్చి 2 మాసాలు అవుతాయి. సుమారుగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి నేటికి 40-50 రోజుల మధ్య అవుతున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో కానీ బయట కానీ ఆయన తీసుకున్న యూటర్న్స్, అది యూటర్న్స్ అంటే కంటే అసత్యాలు, ఎన్నికలకు ముందు ఒక రకంగా చెప్పటం, ఎన్నికల తరువాత అది కాదని దానికి భిన్నంగా ప్రవర్తించటం, 1-2 కాదు, అనేకమైనటువంటి పచ్చి అసత్యాలను ఈ కొద్ది కాలంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పటం చూస్తే చాలా మంది కొత్త వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మాలాంటి సీనియర్స్కి పెద్ద ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ఆయన అబద్ధంలోనే పుడతాడు, అబద్ధంలోనే జీవిస్తాడు, అబద్ధంతోనే రాజ్యం వెళ్తాడు అనేది ఒక సత్యం, నగ్న సత్యం. అది ఒక విధంగా చెప్పాలంటే అది గిన్నీస్ బుక్ రికార్డు కూడా ఎక్కదగినటువంటి అంశం అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నిన్నటి వరకు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు వచ్చిందని డాంబికాలు పలికారు. వారి పత్రికలు కూడా డాంబికాలు పలికాయి. మొన్న ఢిల్లీ వెళ్ళి మాకేమీ ఇవ్వలేదనేటువంటి మాట మాట్లాడారు. 15,000 గ్రాంట్ అని చెప్పారు. మళ్ళా చూస్తేనేమో వివిధ సంస్థల ద్వారా అప్పు ఇప్పించడానికి కేంద్రం తన బడ్జెట్లో చెప్పింది. ఈయన అడిగింది కూడా అప్పే. మాకు గ్రాంట్ ఇవ్వమని అడిగేటటువంటి ధైర్యం కానీ అడిగేటటువంటి సత్తా కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పు ఇప్పిస్తాడట, ఈయన అప్పు తీసుకుంటాడట. ఆ అప్పు ద్వారా 15,000 కోట్ల రూపాయలు డిఫరెంట్ స్టేజెస్లో దాన్ని చేస్తారట అనేది ఒక దాన్ని మాయాజాలంగా చూపేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటు సరే ఇంకా హామీల సంగతి వస్తే నేనేం చెప్పాలి, ఇంకా ఏ మాటకు ఆ మాట ఒకటైతే ఒప్పుకోవాలి. అన్నీ మనం కాదనలేం. కానీ చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తానన్నాడు, అది మాత్రం ఇచ్చాడు 1 నెల. నెక్స్ట్ మంత్ ఆ తర్వాత ఏం జరిగిందో మనం చెప్పలేం. ఇస్తాడు, కొంత దూరం పోయిన తర్వాత అనర్హులు చాలా మంది ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అనర్హులకే ఇచ్చేశాడు, కాబట్టి అనర్హుల్ని ఏరివేస్తామని చెప్పేసి వాళ్ళని కొంతమందిని ఎదిరేసినా ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇంకా గ్యాస్ సిలిండర్ల పని, ఆ సూపర్ 6 పని నేనేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఆ రోజునే చెప్పాము, అది సూపర్ 6 కాదు, అది సూపర్ చీటింగ్ అని. అదే చీటింగ్కి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు. మనం చాలా ఆశ్చర్యం, అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు, మేము సూపర్ 6 అని అనేక హామీలు ఇచ్చాం. ఆ హామీలన్నీ చూస్తుంటే ఆ పైన స్క్రీన్ మీద అసెంబ్లీలో భయం వేస్తుంది అన్నాడు. మరి సంపద సృష్టించేటటువంటి యోధాన యోధుడు, ఆర్థిక శాస్త్రంలో నిపుణుడు, ఎకనామిక్స్ చదివినటువంటి వ్యక్తి, ఆయన ఇచ్చేటప్పుడు భయం లేదంట, అమలు చేసేటప్పుడు భయం వేస్తుందంట. ఇచ్చేటప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇచ్చేయాలి, అది అవుద్దో కాదో తెలియకోకుండా ఇచ్చేసేయటం. ఇప్పుడేమో మాకు అవి చూస్తుంటే భయం వేస్తుంది అనేటువంటి మాట మాట్లాడతాం. ఎన్నికలకు ముందు ఇచ్చి మాట, ఎన్నికల తరువాత భయం వేస్తుంది. సోదరులారా, ప్రజలారా, మీరే ఆలోచించండి అని అంటున్నాడే ప్రజలు. ఆ ప్రజలకు నిన్ను చూస్తే రోతేస్తుందయ్యా. హామీ ఇస్తావు, హామీ నిలబెట్టుకోలేని నీ ముఖాన్ని చూసినప్పుడు
ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి రోత వేసేటటువంటి పరిస్థితి, పశ్చాత్తాపం ప్రారంభమైంది. అయ్యయ్యో ఎందుకు వేసాంరా చంద్రబాబు నాయుడు గారి మాటలు విని, ఎందుకు ఇన్ని అబద్ధాలు నమ్మి మనం ఎందుకు ఓటేశామనేటువంటి పశ్చాత్తాపం రాష్ట్ర ప్రజల్లో. గంజాయి వ్యాపారం అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించి నిఘా ఏర్పాటు చేస్తున్నామని, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని టౌన్ సిఎస్ గీతా రామకృష్ణ తెలిపారు. కాకినాడ జిల్లా తుని పరిధిలో గంజాయి తరలిస్తున్న మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని 4 కేజీల 900 గ్రాముల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరొక 2 కోసం గాలింపు చేపట్టామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొంతమంది గంజాయి వ్యాపారులు మైనర్లకు డబ్బులు ఆశ చూపించి గంజాయి వ్యాపారం చేస్తున్నారని, అటువంటి వారి మోజులో యువత పడొద్దన్నారు. పట్నంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈరోజు మన తుని పట్టణంలో ఒక డ్రంక్ చేసి అంటే తాగి వాహనాలు నడిపే వారికి పట్టుకోవడం జరుగుతుంది మేము ప్రతిరోజు. దానిలో భాగంగా ఈరోజు 3 మా స్థానిక ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, తాగి బండి నడిపిన వాళ్ళకి ఒక్కొక్కరికి 10,000 చొప్పున జరిమానా విధించారు. 3కి కలిపి 30,000 ఫైన్ విధించడం జరిగింది. ఈ ఫైన్ కట్టకపోతే వాళ్ళకి జైలు శిక్ష విధించడం జరుగుతుంది. కాబట్టి మన తుని సరౌండింగ్ గ్రామ ప్రజలందరూ గమనించండి. దయచేసి మీరు కానీ పిల్లలు కానీ ఎవరైనా ఈ వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించి వాహనాలు నడపొద్దు. ఎందుకంటే దీనివల్ల ప్రమాదాలు జరుగుతాయి. మీకు ఆ బండి నడిపే వాళ్ళకి ఏదైనా జరగవచ్చు, లేదా ఎదుటి వ్యక్తులకైనా ఏదైనా జరగవచ్చు. కాబట్టి దీని పనిష్మెంట్ కూడా సివియర్గా ఉంటుంది. రెండోసారి అట్లా దొరికితే వీళ్ళకి జీవితకాలం లైసెన్స్ రద్దు చేయడం ఇట్లాంటివి కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా తాగి వాహనాలు నడపొద్దు, ప్రమాదాలకు గురి కావద్దని కోరుకుంటున్నాను. అలాగే వాహనం నడిపే ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ని కలిగి ఉండండి, ఇన్సూరెన్స్ కలిగి ఉండండి, హెల్మెట్ ధరించండి, స్పీడ్ డ్రైవింగ్ చేయకుండా క్షేమంగా వెళ్ళాలని కోరుకుంటున్నానండి అందరికీ. మైనర్లకి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వద్దండి, తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ. ఎందుకంటే వాళ్ళు ఏదన్నా యాక్సిడెంట్ కానీ ఏదన్నా చేసుంటే మైనర్కి అక్కడ ఉన్న జరిగిన నేరాన్ని బట్టి ఏ పనిష్మెంట్కి ఏ శిక్ష పడుతుందో వాళ్ళకు వాహనం ఇచ్చిన యజమాని కానీ వాహనం ఓనర్ కానీ తల్లిదండ్రులు కూడా అదే పనిష్మెంట్ అవుతుంది. ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ముద్దాయిలు అవుతారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకోండి. దీన్ని దృష్టిలో ఉంచుకొని పిల్లలకి వాళ్ళకి వాహనాలు ఇవ్వకుండా సేఫ్ డ్రైవింగ్ చేస్తూ మీరు మీ కుటుంబం క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం రాత్రి కురిసిన వర్షానికి 30 గ్రామాలకు రాకపోకల అంతరాయం కలిగింది. కొత్తపల్లె గ్రామ సమీపంలోని వాగులు, మోండ్రాయగూడెం వాగు, వెలుబెల్లి, కత్తెర్ల వాగు, కొత్తగూడ పోలీస్ స్టేషన్ సమీపంలోని బుర్కపల్లె వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వాగులు పొంగి పొర్లడంతో గ్రామాలకు రవాణా వ్యవస్థ స్తంభించింది. ప్రజలు వాగులు దాటడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం తిమ్మాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న సమయం పీఎం పోషణ గోరుముద్ద కార్యక్రమాన్ని పరిశీలించి స్టాక్ రిజిస్టార్లను తనిఖీ చేశారు. అనంతరం ఉపాధ్యాయులతో సమీక్షించారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో అటవీశాఖ అధికారులపై రాళ్లతో దాడి చేశారు. 2 అటవీశాఖ అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. పంగోలియన్ జాతి జంతువుని స్మగ్లింగ్ చేస్తున్న ముఠా సభ్యుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మార్గ మధ్యలో దారికాచి అటవీశాఖ అధికారుల వాహనంపై రాళ్లతో దాడి చేసి నిందితుడితో పరారయ్యారు. ఈ క్రమంలో వైల్డ్ లైఫ్ రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణ రెడ్డి, బీట్ ఆఫీసర్ మహేష్ బాబుకు గాయాలయ్యాయి. వెల్దుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు అటవీశాఖ అధికారులు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ చిలువేరు ప్రవీణ్ కు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మధుగుళ్ల బాలకృష్ణ అందజేశారు. టీవీ 999 కొత్త బాలరాజు గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా రిలీఫ్ ఫండ్ అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఏపూరు సతీష్, గ్రామ శాఖ అధ్యక్షులు జక్కిడి చంద్రారెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు నయీం షరీఫ్, ఉప్పల నాగరాజు,
గుత్తా శేఖర్, రెడ్డి చిల్లివేరు శ్రీనివాసులు, దూసరి వెంకటేశం గౌడ్, ఉప్పల వెంకటేశం, ఏపూరు శేషయ్య, సింగం కృష్ణ, కొండా నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కంశెట్టి రవి, లింగంపల్లె జంగయ్య పాల్గొన్నారు. టీవీ 999 జర్నలిస్ట్ కొత్త బాలరాజ్ గౌడ్. ఫోటో తీస్తున్నావు సార్ మాట్లాడారు సార్. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ ప్రాంత నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ప్రతి పేద కుటుంబానికి తన శక్తి మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేస్తూ పేద కుటుంబాలకు ఆపద బాంధవుడుగా ఆదుకుంటున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఈ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. మీటీవీ న్యూస్ కి స్వాగతం. రెండో విడత రుణమాఫీలో భాగంగా మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్ల చేతులుగా మీదుగా రెండో విడత రుణమాఫీలో భాగంగా మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్ల చేతుల మీదుగా రెండో విడత రుణమాఫీ చెక్కును కొల్చారం మండలానికి సంబంధించిన రుణమాఫీ చెక్కును అందుకోవడం జరిగింది. అలాగే కృష్ణాపూర్ సొసైటీలో 33 మంది రుణం తీసుకున్న రైతులు చనిపోయిన రైతులకు రుణమాఫీ కాలేదని వారికి కూడా రుణమాఫీ వచ్చే విధంగా చూడాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్కు, అలాగే కృష్ణాపూర్ సొసైటీ చైర్మన్ నాగులకు మల్లేష్ గౌడ్ కలెక్టర్ మెమోరాండం అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగలగరి మల్లేశంగౌ, కృష్ణాపూర్ కొల్చారం, చిన్నగన్నపురం, అంశాంసార్పల్లి, వరిగుంతం పిఏసిఎస్ చైర్మన్లు నాగూరి మనోహర్, మందా నాగయ్య, మన్నే రాములు, చిన్నారపు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ను మంగళవారం మెదక్ ఆర్టీఓ రమాదేవి సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాల నేపథ్యంలో పాఠశాలలో పరిసరాల పరిశుభ్రత అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలాగా చూడాలని, ఈ వర్షాకాలం వంటగది పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు ఈగలు ప్రబలే అవకాశం ఉన్నందున మధ్యాహ్న భోజనంపై ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థులకు మంచి విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని స్కూల్ యాజమాన్యానికి సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్ఞానమాల, ఆర్ఐ గంగాధర్ గౌడ్, పాఠశాల చైర్మన్ కీర్తన, ఉపాధ్యాయులు మహేందర్, రవీందర్ పాల్గొన్నారు. నిజాంపేట్ మండల్ విజిట్లో భాగంగా జెడ్పీహెచ్ఎస్ నిజాంపేట స్కూల్ని సందర్శించడం జరిగింది. ఇప్పుడు వర్షాకాలము కాబట్టి పరిసరాలంతా శుభ్రంగా ఉన్నాయా స్కూల్ ప్రెమిసెస్ అన్నీ కూడా, ఎందుకంటే దోమలు ఈగలు చాలా అధికంగా ప్రబలే ప్రమాదం ఉంది కాబట్టి హైజీనిక్గా ఫుడ్ అనేది ఇక్కడ మిడ్ డే మీల్స్ కుకింగ్ ఏజెన్సీ మంచిగా వండుతున్నారా లేదా అనేది చెక్ చేయడానికి రావడం జరిగింది. పిల్లలతో పాటుగా నేను కూడా ఇక్కడ భోజనం చేయడం జరిగింది. ఈరోజైతే భోజనము అంతా కూడా హైజీనిక్గానే ఉంది, బాగానే కుకింగ్ ఏజెన్సీ కూడా బాగానే వంట చేశారు, పిల్లలు కూడా సంతృప్తిగానే ఉన్నారు. ప్రతిరోజు కూడా కుకింగ్ ఏజెన్సీ పరిశుభ్రత పాటిస్తూ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ఈ పరిసరాలను అంతా కూడా కుకింగ్ ఏరియా ఏదైతే కిచెన్ షెడ్ ఉందో అక్కడ దోమలు ఈగలు రాకుండా శుభ్రంగా పెట్టుకొని పిల్లలకి మంచి హైజీనిక్ భోజనము, పరిశుభ్రమైన భోజనం అందిస్తారని నేను ఈ సందర్భంగా వారిని కోరుకుంటున్నాను. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో పంటలు సుభిక్షంగా పండి అందరూ చల్లగా ఉండాలని పాల్వంచ సంతోష లక్ష్మణగౌడ్ దంపతులు కోరుకున్నారు. అమ్మను నమ్ముకుని చేసిన
పనులు సత్ఫలితాలిస్తాయని పేర్కొన్నారు. మండల కేంద్రం కొల్చారంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి తృతీయ వార్షికోత్సవ అనంతరం 30వ మంగళవారం నాడు రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పాల్వంచ సంతోష లక్ష్మణ గౌడ్ దంపతులచే రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అభిషేక అలంకరణ అర్చన కార్యక్రమాన్ని నిర్వహించగా చల్లూరి కృష్ణ శర్మ సాగరికల మంత్రోచ్చరణ హారణల మధ్య ఘనంగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉమా రాజాగౌడ్, రామకృష్ణ గౌడ్, అశోక్ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, శేఖర్ గౌడ్, గిరి, సంజీవరావు, శ్రీనివాస్ గౌడ్, రాజాగౌడ్, పాపాగౌడ్, యాదాగౌడ్ పాల్గొన్నారు. सर्वभूतदमनाय नमो मनोन्मादाय नमः अस्तु सदाशिवं रेणुकादेव्यै नमः मीरादिनिकुलस्य मीराजनसंसुद्धानं स्वाध्यामि नमस्करोमि यं कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। గోదావరి ఏటిగట్టు పటిష్టం చేసి జిల్లా ప్రజల ప్రాణాలు పంటలు కాపాడాలని ఇతర సమస్యలు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కు సిపిఎం జిల్లా బృందం వినతి పత్రం ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ గోదావరి నది ఎగువ నుండి వస్తున్న వరద నీరు వల్ల వర్షాల కారణంగా సాధారణం కంటే అధికంగా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుందని తెలిపారు. ఈ సమయంలో ధవళేశ్వరం నుండి పురుషోత్తపట్నం మధ్య ఉన్న కాతేరు, తొర్రేడు, బొబ్బిల్లంక, మునికూడలి, ముగ్గళ్ల, సీతానగరం ప్రాంతంలో గట్టుకు ప్రమాదం ఉందని ఇరిగేషన్ అధికారులు గతంలో నివేదికలు ఇచ్చారన్నారు. సీతానగరం మండలంలో జరిగిన అక్రమ ఇసుక త్రవ్వకాల వల్ల నీటి ప్రవాహం తీరు మారి ఏటిగట్ల దెబ్బతిన్నాయని, లారీల రాకపోకల కోసం ఏటిగట్టలను తవ్వేశారని తెలిపారు. కలెక్టర్ స్పందించు ఈ విషయాలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామన్నారు. సిపిఎం బృందంలో సిపిఎం రాజమహేంద్రవరం నగర కార్యదర్శి బి పవన్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం సుందర్బాబు, సిపిఎం నాయకులు కె రామకృష్ణ, దుర్గాప్రసాద్, వి రాంబాబు, రాజా పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకి, గోదావరికి వచ్చినటువంటి భారీ వరదలకి జిల్లాలో ఎర్ర కాలువ ప్రాంతంలో అనేక మండలాల్లో ముంపు వచ్చింది. అట్లానే కొవ్వాడ కాలువ, ఏలూరు నుంచి వచ్చే కొవ్వాడ కాలువ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున పంట పొలాలు నీట మునిగాయి. దాంతోపాటు నిడదవోలు, ఉండ్రాజవరం మండలాల్లో అనేక గ్రామాల్లోకి నీళ్లు చేరిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఇవాళ పురుషోత్తపట్నం దగ్గర నుంచి రాజమండ్రి కాతేరు దాకా ఉన్నటువంటి ఏటిగట్టు ఏదైతే ఉందో 42 కిలోమీటర్ల ఏటిగట్టు గత ప్రభుత్వ కాలంలో ఇసుక ర్యాంపుల పేరుతో గట్లని తవ్వేసి లారీలు పోవటానికి మార్గాలు వేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఏటిగట్లు మొత్తం బలహీన పడిపోయి ఇప్పుడు వచ్చే వరదలకి బొబ్బిల్లంక లాంటి గ్రామాల్లో ఇవాళ ఏటిగట్లు బలహీనంగా జారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ గట్టు మొత్తం బలహీన పడిపోయి రేపొద్దున గట్లు తెగిపోతే అటు సీతానగరం మండలం, కోరుకొండ మండలం, రాజమండ్రి రూరల్ మండలం, రాజమండ్రి నగరం దాకా కూడా వందల ఎకరాలు, వేల ఎకరాలు పంటలు నీట మునిగిపోయే పరిస్థితి ఉంది. ఇవాళ గ్రామాలు మునిగిపోయే పరిస్థితి కూడా ఉన్నది. రెండోది, కొవ్వూరు దగ్గర నుంచి ఉన్నటువంటి ఏటిగట్లకు కూడా ఇదే పరిస్థితి. అక్కడ ఇసుక ర్యాంపులు తవ్వేయడం వల్ల వచ్చిన పరిస్థితి కూడా ఉన్నది. గత కాలంలోనే 60 కోట్ల రూపాయల నిధులతో ఇవాళ ఏటిగట్ల పరిరక్షణ కోసం చెప్పిన ప్రణాళికలు సిద్ధం చేసిన ఆ ప్రణాళికలు ఇప్పటిదాకా అమలు జరగలేదు. అందుకని ఇవాళ ఏటిగట్లు పటిష్టం పరచడం, అట్లానే రాజమండ్రి నగరానికి సంబంధించి నల్లా ఛానల్, ఆవ ఛానల్ రెండు గోదావరిలో కలిసే ప్రాంతాల్లో వరదలు వచ్చిన సందర్భంలో ఆ మోటార్లు మునిగిపోయి నీళ్లు వెనక్కి తన్నిపెట్టి రాజమండ్రి రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు మునిగిపోతున్న పరిస్థితి ఉంది. ఇవాళ బాలాజీపేట దగ్గర నుంచి పైన ఉన్నటువంటి సావిత్రి నగర్ దగ్గర నుంచి నేతాజీ నగర్ ఇవన్నీ మునిగిపోతున్న పరిస్థితి ఉంది. అటు కోట్లింగాలపేట కూడా ముంపు వస్తున్న పరిస్థితి కూడా ఉన్నది. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ గారిని కలిసి అటు ఏటిగట్ల పరిరక్షణతో పాటు నల్లా ఛానల్, ఆవ ఛానల్కు సంబంధించి ఇవాళ శాశ్వత పరిష్కార మార్గాలను చేపట్టాలని చెప్పని కలెక్టర్ గారికి సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అట్లానే ఎర్ర కాలువ
ఆధునీకరణకు సంబంధించి ఎర్రకాలువ శాశ్వత పరిష్కారం ముంపుకి శాశ్వత పరిష్కారం చేపట్టాలని చెప్పారు. ఏపీఎస్ ఆర్టీసీని బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు శ్రీకాకుళం ఎమ్మెల్యే కొండు శంకర్. నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ మంగళవారం 3 నూతన బస్సులను జెండా ఊపి ఎమ్మెల్యే కొండు శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం శ్రీకాకుళం నుంచి విజయవాడకు, విజయనగరంకు 2 ఎక్స్ప్రెస్ బస్సులను ప్రారంభించామని తెలిపారు. ఆర్టీసీ పరిరక్షణతో పాటు సిబ్బంది, కార్మికుల సంక్షేమం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత లక్ష్యమన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోపే ప్రయాణికుల సౌకర్యార్థం రాష్ట్ర వ్యాప్తంగా నూతన బస్సులను ప్రారంభిస్తున్నట్లుగా వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై కూడిన ప్రభుత్వం విధి విధానాలను రూపొందిస్తుంది. త్వరలోనే మహిళలకు ఉచితంగా ప్రయాణ అవకాశం కల్పిస్తామన్నారు. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ లోని సమస్యలపై అధికారులతో సమీక్షించారు. గతంలో ఆర్టీసీ కాంప్లెక్స్ లో పర్యటించడం జరిగిందని, వర్షం వస్తే ఈ ప్రాంతమంతా చెరువులను తలపిస్తున్నాయన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ లోని సమస్యలను మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కార మార్గం చూపుతామన్నారు. అలాగే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్లు పిబి మల్లికార్జునరాజు, కేఎస్ఆర్ శర్మతో పాటు ఆర్టీసీ సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బస్సులు తీసుకోవడం జరిగింది. అలాగే హయ్యర్ పాయింట్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాకుళంలో 4 బస్సులు ఇవ్వడం జరిగింది. అందులో 3 శ్రీకాకుళం 1 బస్సులు, 1 సూపర్ లగ్జరీ విజయవాడకి కొత్త బస్సు ప్రభుత్వం వారే కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా 2 విజయనగరంకి సూపర్ ఎక్స్ప్రెస్ అది హైర్ పైన తీసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ఆర్టీసీని మరింత బలోపేతం చేసి ప్రజలకు ఇంకా చేరువయ్యి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చి ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీని బలోపేతం చేద్దామనే ఉద్దేశం మీద ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. రానున్న రోజుల్లో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ బస్సు సౌకర్యాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సీపట్నం నియోజకవర్గం గోలుకొండ మండలంలో రావణపల్లి రిజర్వాయర్ పరిశీలించిన ఏపీ శాసనసభ స్పీకర్. గట్టుకు రంధ్రం పడ్డంతో మరమ్మతులు చేయమని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. రాష్ట్రంలో రాబోయే 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు. గతంలో ఇళ్లు పూర్తయిన చెల్లింపులు చేయని వారికి చెల్లింపులు జరపాల్సి ఉందని వివరించిన ప్రార్థసారథి. న్యూటన్ సీఎంగా చంద్రబాబు నాయుడు గిన్నీస్ బుక్ రికార్డుకి ఎక్కుతారని ఎద్దేవా చేసిన మాజీ మంత్రి అమ్మటి. సూపర్ 6 తలుచుకుంటే భయం వేస్తుందని బాబు అన్నారని, అంటే మరో మోసానికి ప్రభుత్వం తెరలేపిందన్న రాంబాబు. గంజాయి వ్యాపారం, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన తుని టౌన్ సీఐ. గంజాయి తరలిస్తున్న మైనర్ బాలుని అదుపులోకి తీసుకుని గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించిన గీతాకృష్ణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.